జ్యోత్స్న దాస్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. గ్రానీతో కలిసి నేను చేసిన పాపాలని కొన్నైనా కడుక్కుంటా. దశరథ్ కూతురుగా ఈ పెళ్లి చేసుకుంటా. దాసు కూతురుగా బతుకుతాను. నా మెడలో తాళిపడిన వెంటనే దీపే అసలైన కూతురు అని నిజం చెప్పేస్తాను అంటూ నిర్ణయించుకుంటుంది జ్యోత్స్న. ఇంతలో దీప వచ్చి పెళ్లి మండపానికి తీసుకుని వెళ్తూ ఉంటుంది జ్యోత్స్నని. వెళ్తూ వెళ్తూ, ఏంటి జ్యోత్స్న, దాసు బాబాయ్తో ఏదో మాట్లాడుతున్నావు ఏంటి అని అడుగుతుంది. నేను దాసు కూతుర్ని అని అందరికీ చెప్పేస్తాను. తాళి మెడలో పడిన వెంటనే నేను ఫస్ట్ చేసే పని అదే అని అంటుంది జ్యోత్స్న. మరి సూరజ్ అని దీప అంటే, సూరజ్ నన్ను ప్రేమించాడు, నేను దశరథ్ కూతుర్ని అని కాదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పుడు నేను అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ నీకు చెందాల్సినవి. మా అమ్మ చనిపోయినా నేను అమ్మా నాన్నలతోనే ఉన్నాను. నా వల్ల నీ అమ్మా నాన్నలు ఉన్నా లేనట్టే బతకాల్సి వచ్చింది నీకు. చాలా బాధలు పడ్డావు. నా కోసం చాలా చేసావు. రుణం తీర్చుకోవాలి కదా. నేను మనిషిలా మారాను దీప. మనిషిలా బతకాలని అనుకుంటున్నాను. మనిషికి కృతజ్ఞత ఉండాలి. పొందినది తిరిగి ఇచ్చే గుణం ఉండాలి. ఏం జరుగుతుందనేది నాకు అనవసరం. నా సూరజ్ నన్ను అర్థం చేసుకుంటాడు. ఇప్పుడే అందరూ ఉన్నారు. ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. నాలో ఈ మార్పు నీకు నచ్చడం లేదా దీపా అని అంటుంది జ్యోత్స్న. ఎందుకు నచ్చదు అంటూ జ్యోత్స్న బుగ్గను ముద్దాడుతుంది దీప. నాకు ఒక మాట ఇవ్వాలి దీపా. నిజం చెప్పిన తర్వాత ఏం జరిగినా సరే మనం మాత్రం తోబుట్టువులాగే ఉండాలి. నన్ను నీ తోబుట్టువులాగే చూస్తావని మాట ఇవ్వు అని అంటుంది జ్యోత్స్న. దాంతో దీప జ్యోత్స్న చేతిలో చెయ్యి వేసి మాట ఇస్తూ, నువ్వు నా తోబుట్టువ్వి, మన స్నేహం ఇలాగే ఉంటుంది అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరోవైపు జ్యోత్స్న తండ్రిని నేనే అన్న నిజం నువ్వు ఎవరితోనూ చెప్పకూడదు అంటూ దాస్తో చచ్చినంత ఒట్టు పెట్టించుకుంటుంది పారిజాతం. నువ్వు మాట దాటావో తల్లి ప్రాణాలు తీసినట్టే. నువ్వు ఒట్టు దాటడానికి వీల్లేదు అని అంటుంది పారు. అటు పెళ్లి తంతు మొదలవుతుంది. సూరజ్ మాలిని పక్కన కూర్చున్న పారు టెన్షన్ పడుతూ ఉంటే, ఏంటంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది మాలిని. అబ్బే అదేం లేదు అంటుంది పారు. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా. నీకు నచ్చకపోతే చెప్పు, ఈ పెళ్ళి ఆపేద్దాం అని మాలిని అనేసరికి ఇంతలో అక్కడికి దాసు వచ్చి, దయచేసి ఆలోచనలు మీ మనసులో నుంచి రానివ్వకండి. మా మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. వచ్చారు కాబట్టి 4 అక్షంతలు వేసి వెళ్ళండి అని అంటాడు. దాంతో మాలిని, అబ్బో నీ కొడుకు బాగానే మాటలు నేర్చుకున్నాడుగా పారిజాతం. అసలు నీ కొడుక్కి ఇంట్లో విలువే లేదు. ఏదో అందరినీ పిలిచినట్టే నీ కొడుకుని పిలిచారు. వచ్చారు, చూశాడు, తినేసిపోతాడు. అంతేకాని ఇది నాది అని చెప్పుకోవడానికి ఇక్కడ సొంతం అంటూ ఏమీ లేదు కదా అంటుంది మాలిని. అప్పుడు దాసు జ్యోత్స్న వైపు చూస్తే, ఉంది, మీకంటే నాకు ఎక్కువే విలువ ఉంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీరంతా ఇంకా ఆ శివనారాయణ భ్రమలోనే ఉన్నారు. దాని నుంచి బయటకు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది అంటుంది పారిజాతాన్ని మాలిని. బయటపడే రోజు కాదు, జ్యోత్స్న నిజం చెప్తే నేను బజారును పడతాను అని భయపడుతూ ఉంటుంది పారు. ఇంతలో పంతులు సూరజ్ని తాళి కట్టమంటే ఇక జ్యోత్స్నకి తాళి కడతాడు సూరజ్.